ముందుగా అందరికి నా తరపు నుండి మన ఇన్స్టా ఫ్యామిలీ అందరికి బక్రీ శుభాకాంక్షలు మామ. మ్యాటర్లోకి వచ్చేస్తే మార్నింగ్ 6కి లేసి రెడీ చేసి మా వీధిలో ఉన్న ఐపీసీ మస్జిద్కి అయితే బయలుదేరేసాను. ఈద్ నమాజ్ చేసుకుందామని చెప్పేసి త్వరగా నమాజ్ అంతా కంప్లీట్ చేయాల్సి వచ్చిందంటే మామ. మాకున్న దాంట్లో వచ్చేసి ఒక 4 పొట్టేలు అయితే కుర్బానీ ఇచ్చామన్నమాట. ఇంకా అక్కడ పనులు ఉంటాయని చెప్పేసి బిన్నా అయితే నమాజ్ కంప్లీట్ చేసుకున్నాను. ఈద్ నమాజ్ కంప్లీట్ చేసుకుని మా నాన్న సమాధి దగ్గరికి అయితే వెళ్ళాను మామ. లిటరల్ గా చెప్తాను, నా సెకండ్ ఏం చేయాలో కూడా అర్థం కాలేదన్నమాట. చాలా అంటే చాలా గుర్తుకొచ్చేసారు, చాలా గట్టిగా అయితే ఏడ్ చేశాను. ఇంకా దువా కంప్లీట్ చేసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని కుర్బానీ చేసే దగ్గరికి అయితే బయలుదేరేసాను మామ. లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా 4 పొట్టెలు అయితే మేము కుర్బానీ ఇచ్చాము. కుర్బానీ అంటే ఏంటంటే మామ, బక్రీద్ పండుగ రోజు ఏ జంతువుని అయితే మనం బలిస్తామో ఆ జంతువు మాంసాన్ని పంపిణీ చేయడమే కుర్బానీ అని అంటారు. లేచిన జంతువు మాంసాన్ని బంధుమిత్రులకు గానీ స్నేహితులకు గానీ పేదవారికి పంపిణీ చేయడమే కుర్బానీ అని అంటారు మామ. పొద్దున్న 9కి స్టార్ట్ చేస్తే 12కి అయితే అయిపోయింది అనమాట. ఇంకా అదంతా ప్యాకింగ్ చేసి ఇంకా పంచదానికి అయితే బయలుదేరతాం. నేను మౌలాన్ వచ్చేసి చేసిన మాంసాన్ని అంతా బంధువులకి పేదవారికి స్నేహితులకి ఇచ్చేసి రిటర్న్ మా అమ్మమ్మ ఊరికి అయితే బయలుదేరేస్తాను. వాళ్ళు కూడా మటన్ ఇద్దామని చెప్పేసి నిజంగా నా అవతారం నేను చూసుకుని మటన్ అంగడిలో పనిచేస్తాను అలాగైతే కనిపించాను మామ. సో ఇలా అయితే నేను జరుపుకున్నాను అనమాట. మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయాలండి.